ఫాలోవర్స్ ఎప్పుడు పెరిగిందన్న? ఒక్క వీడియోతో ఇట్లా జప్మని వచ్చేసిండ్రా? వచ్చిర్రు. జస్ట్ నా వీడియో పోస్ట్ చేసిన 1 మిలియన్ పోయింది కదా, ఆ ఒక్క పోస్ట్ కే ఒక 2-3 డేస్ లో ఒక 5,000 ఫాలోవర్స్ వచ్చింది. అట్లా సెకండ్ వీడియో, థర్డ్ వీడియోకి ఆల్మోస్ట్ ఒక 10 పోస్ట్ కి నాకు 10K ఫాలోవర్స్ వచ్చారు. ఓహో, అయితే మీరు ఈ వీడియోతో వైరల్ అయినరు, ఈ వీడియోతో వైరల్ అయినరు అనుకుంటారు జనరల్ గా. అది కాదు, ఫస్ట్ పెట్టి నుంచే ఫస్ట్ నుంచే నాకు ఫస్ట్ నేను పోస్ట్ చేసిన ఫస్ట్ 10 పోస్టులు ప్రతిదీ ఆల్మోస్ట్ 1 మిలియన్ లేక 5 లాక్ వ్యూస్, 6 లాక్ వ్యూస్ అట్లా పోయినాయి. కానీ తర్వాత నేను ఏదైతే కొంచెం ఈ యాదన్న అనే కంటెంట్, ఈ మోతబారి కంటెంట్ ఇవి చేయడం స్టార్ట్ చేసినాక ఇంకా కొందరు జనాలు ఎక్కువ నచ్చారు అన్నట్టు. ముడ్డు కింద ముప్పై అంటే కొంచెం ఆ రిలేటెడ్గా కనెక్ట్ అయ్యే వాళ్ళు చూస్తారు. కానీ యాదన్న కంటెంట్, ఈ మోతబారి కంటెంట్ అనేది అందరికీ నచ్చుతుంది. సో అట్లా ఇంకా ఈ రీల్స్ తోటి కూడా ఫాలోవర్స్ ఎక్కువ రావడం స్టార్ట్ అయ్యారు. మీకు ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు పరిస్థితి ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? అంటే ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు అంటే అప్పుడే కొత్త కదా, అప్పుడే మనం ఇన్స్టాలోకి ఎంటర్ అయినాం కాబట్టి ఎక్కువ మందికి మనం తెలియదు. ఏముందులే అనుకొని కొంచెం చూసి వదిలేస్తారు. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మన ఫేస్ అందరికి తెలిసిపోయింది, మనం రెగ్యులర్గా కంటెంట్ చేస్తూ ఉంటాం కాబట్టి చూడంగానే అరే మనవాడు వచ్చిండ్రని ఆగి చూడడం అట్లా చేస్తూ ఉంటారు. బయటకు వెళ్ళిన ఎవరైనా గుర్తుపడతారు, మామూలుగా సెల్ఫీస్ తీసుకుంటారు. కంటెంట్ మస్తు ఉంటుంది అన్న, ఇది మస్తు ఎంజాయ్ చేస్తాం మేము. ఏదైనా కొంచెం మూడౌట్లో ఉంటే ఫస్ట్ నీ పేజ్ ఓపెన్ చేసి నీ కంటెంట్ చూస్తాం, ఆ యాదన్న కంటెంట్, మోతబారి కంటెంట్ అవి చూసి బాగా నవ్వుకుంటాం అని చెప్తారు. హ్యాపీ అనిపిస్తుంది. మీ ముడ్డి కింద 30 కాకుండా మీ యాదన్న సిరీస్ చాలా ఫేమస్. ఒకసారి ఆ డైలాగ్ చెప్తారా అన్న? మీ పక్కన నీ ఫ్రెండ్స్ తో పాటు ఉంటారు కదా. యాదన్నది అంటే ఏది ఆ బూస్టైరా అంటారు, అదా? అదేనా? అరే రైటు, ఏం చెప్తానా, బూస్టై జల్లి దవడ గులగుల పెడుతుంది, ఎంతసేపు రా తీ జల్లి అయ్యి.